ఇవాళ ఆకాశంలో ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. అదే బ్లడ్ మూన్. సాధారణంగా ధవళ వర్ణంలో మెరిసిపోయే చంద్రుడు ఇవాళ రక్త వర్ణంలో ఎర్రగా కనిపించబోతున్నాడు. మరిది అద్భుతమా లేకపోతే అరిష్టమా? చంద్రగ్రహణం వేళ అల్లర్లు హింసలు పెచ్చురెలుతాయా? బ్లడ్ మూన్తో భూకంపాలు సునామీలు ఉధృతమవుతాయా? ఆకస్మిక వరదలకు కారణమవుతుందా చంద్రగ్రహణం? జ్యోతిష్యులు ఏమంటున్నారు? కొన్ని రకాల రాసుల వారు అత్యంతగా జాగ్రత్తగా ఉండాలని, మరికొంతమంది జాతకం ఈ చంద్రగ్రహణంతో మహర్దశకు చేరుకోబోతుందని చెప్తున్నారు. ఇంతకు ఇందులో ఏది నిజం, ఏది కల్పితం? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం కుంభరాశిలో పూర్వభాద్ర, శతభిషం నక్షత్రాలలో ఏర్పడుతుంది. గ్రహణం సమయంలో రాహువు చంద్రుని దగ్గర, సూర్యుడు, కేతువు కన్యారాశిలో ఉంటారు. ఈ గ్రహాల కలయిక చాలా చెడు ప్రభావాన్ని కలగజేస్తుందని పండితులు చెప్తున్నారు. చంద్రగ్రహణం సమయంలో కలిసిన గ్రహాల వలన ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపం, తుఫాను, మేఘాల విస్ఫోటనం లాంటి ఉపద్రవాలకు సంకేతమని అంటున్నారు. సాధారణంగా గ్రహణాల ప్రభావం 40 రోజులుంటుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. గ్రహణ సమయంలో దేవుడికి అభిషేకం చేయమని, లేకపోతే ఆ సమయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు చేయమని మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. శతభిషం నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళకి ఆ సమయంలోనే మనకి గ్రహణం సంభవిస్తుంది కనుక ఆ నక్షత్రాల వాళ్ళు ఆ గ్రహణాన్ని చూడొద్దని చెప్తుంటారు. చంద్రగ్రహణ ప్రభావంతో పర్వత ప్రాంతాల్లో భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. భారతదేశంతో అమెరికా వాణిజ్య ఒత్తిడి, ఇజ్రాయెల్ దూకుడు, ఉద్రిక్తతలు పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. అంతేకాదు, బ్లడ్ మూన్ వల్ల సమాజంలో అల్లర్లు, హింస పెరుగుతాయన్న వార్నింగ్ బెల్స్ జ్యోతిష్యుల నుంచి వినపడుతున్నాయి. కొన్ని రాసుల వాళ్లకు గడ్డు రోజులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కెరీర్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయని, ఉద్యోగాలు కూడా ఊడిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆర్థికంగా నష్టాలు, ఆస్తి సమస్యలు కూడా రావచ్చని, మానసిక ఆరోగ్యం దెబ్బతిని డిప్రెషన్ పెరిగి చివరకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.